నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ కేంద్రాల్లో పసుపు సైనికుల పండుగ. మినీ మహానాడులో ఆకట్టుకున్న టీడీపీ నేతల ప్రసంగాలు. నాగార్జున సాగర్ పంట కాలువల మరమ్మతుల నాణ్యత చేయించండి, నిధుల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబుకి రైతు సంఘాల నేతల విన్నపం. నర్సరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కొత్తపాలెం ఎంపీటీసీ సువార్తమ్మ ఎన్నిక. పమిడిపాడులో గొర్రెల వ్యవహారంపై గొడవ, ఒకరి దారుణ హత్య. ఒకరికి బదులు మరొకరు విధుల నిర్వహణ. విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ రఫీ దుర్మరణం. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి కలెక్టర్ అరుణ్ బాబు అర్జీలను స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకి పంపించి సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండ్ లెవెల్ మీద కూడా కాలేజ్లో కానీ యూనివర్సిటీస్లో కానీ అవేర్నెస్ క్యాంపెయిన్కి సహకరించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ మినీ మహానాడు ఉత్సాహంగా నిర్వహించారు. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుని ఘనంగా నిర్వహించారు. తొలుత టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ హాస్టే ప్రసంగించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ పట్ల నిబద్ధతను వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతానికి తమ సేవలు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఈ మినీ మహానాడుతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపినట్లు నేతలు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ హాల్ ఉపాధ్యక్షులు జవాజీ వెంకట్రావు, టీడీపీ నేతలు కొట్ట కిరణ్, వెంకటేశ్వరరెడ్డి, వడ్లమూడి కిషోరు, పోతుల శంకర్, జనార్దన్ బాబు, కృపారావు, సుబ్బరాయ్ గుప్తా, కపలవాయ్ విజయ్ కుమార్, కుమ్మెత్త కోటిరెడ్డి, మున్సాఫ్ షరీఫ్, గూడూరి శేఖర్, దాసరి ఉదయశ్రీ, అల్లంశెట్టి మోహన్ రావు పాల్గొన్నారు. నియోజకవర్గ యువత అధ్యక్షులు నవీన్ గారిని వేదిక రాజు కోరుచున్నాము. నర్సరావుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జల్లిపల్లి శేషమ్మ గారిని వేదిక రాజు కోరుచున్నాము. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి పార్టీ, వర్ధిల్లాలి. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్, జోహార్ అన్న వర్ధిల్లాలి, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. గౌరవించుకోవటమే ఆదర్శంగా భావిస్తూ మరి ఏదైతే అన్నగారి ఆశయాల్ని కష్టపడ్డాము, నష్టపోయాము, ఇష్టంగా పనిచేసాము అందరం కూడా. ఇక్కడ అభ్యర్థి ఎవరో అట్లా కాకుండా అందరం కూడా నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగరేయాలి అనే కార్యక్రమాన్ని చేపట్టి నాయకుడు లేదు, ఎవరు లేదు, అందరం కార్యకర్తలాగా పనిచేసాం. నాయకుడు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు మనకి. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పెద్దలు గోనుగుంట కోటేశ్వరరావు గారు, మన్న మోహన్ కృష్ణ గారు, నల్లబాటి రాము గారు, కపలవాయి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సుబ్బరాయ్ గుప్తా గారు, ఇట్లా పెద్దలందరూ కూడా, వల్లెపు నాగేశ్వరరావు గారు, మన్నం షరీఫ్ గారు, మీరావలి గారు, ఇలా పెద్దలందరూ కూడా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని రావటం. నిజంగా అయితే మహిళలు నాకు అండగా ఉండి 5 ఏళ్ళు ప్రతిరోజు గడపడకు వెళ్ళటానికి కష్టం అనుకోకుండా నా వెంబడే రావడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలం మన విజయం. అదేవిధంగా ఇవాళ మా మినీ మహానాడు ఇవాళ నర్సరావుపేటలో పెట్టుకున్నప్పుడు
ఎటువంటి మరి ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకుంది కాబట్టి ఇవాళ ప్రతిదీ కూడా మనం విజయం సాధిస్తున్నాము. రాబోయే కాలంలో కూడా జరిగే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా విజయం సాధించాలి మనం. అదేవిధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా కష్టపడ్డారు. నిజంగా మరి గోనగొండ కోటేశ్వరరావు గారిని చూస్తే రాష్ట్రం అంతా తిరుగుతాడు. ఆయన చూసి నేర్చుకోవాలి మనం కూడా. ఇప్పుడు తిరగటం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ ఉత్తేజపరచడానికి ప్రతి అసెంబ్లీకి వెళ్ళేవారు. ఆయన చూసి అందరూ కూడా కష్టపడాలని ఎన్నోసార్లు చెప్పేవాడిని. మరి మన్నం మోహన్ కృష్ణ గారు ఎక్కడ అమెరికాలో ఉంటాడు, ఆయనకి ఏం పని చెప్పండి. రాత్రి పగలు తిరిగాడు మన నర్సరాపేటలో. అదేవిధంగా మానకొండ శివప్రసాద్ గారు గుంటూరులో ఉంటారు. మనకి అబ్జర్వర్ 3 ఏళ్ళు పనిచేశాడు, చాలా కష్టపడి పనిచేశాడు. ఆయనకు కూడా దేవుడు మంచి చేస్తాడు అనుకుంటున్నాను నేను. అదేవిధంగా నల్లబాటి రాము గారు కానీ, కపిల్భాయ్ విజయ్ కుమార్ గారు, మరి సుబ్బరాయ గుప్తా గారు, వల్లెపు నాగేశ్వరరావు గారు, ముస్లిం మైనార్టీ సోదరులు, కాపు సోదరులు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అరవింద్ బాబు అందరి వాడనేది గుర్తుపెట్టుకోండి. మహానాడు అంటేనే మహాపండుగ. నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజున ముందుగా వచ్చేది మహానాడు. 82లో పార్టీ పెడితే 83లోనే తిరుపతిలో మొట్టమొదటి మహానాడు జరుపుకున్నటువంటి మహానాడు నేడు మన నర్సరావుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకుంటున్నాం. రాష్ట్రాన్ని పందికొక్కులగా దోచేశారు. చివరికి రాజధానిలో రోడ్లు వేస్తే రోడ్లని తవ్వి కంకర, ఇనుము, పైపులు అమ్ముకున్నటువంటి దుర్మార్గుల్ని 164 అడుగుల లోతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి తరపున ప్రజలు వైసీపీని పాతిపెట్టారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పార్టీ. అన్నగారు మహిళల కోసం ఆనాడు ఆస్తిలో సమాన హక్కు, అలానే మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ పెట్టి మహిళల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదే పందాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఓ స్వయం ఉపాధి ఉండేటట్టుగా ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అలాంటి మహిళా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఈరోజు మా మహిళలు, మా సోదరిమణులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా చేసి మీ అందరికీ మరోసారి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. ఆనాడు తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎవరిని ఉద్దేశించి ఆ రోజున పార్టీ పెట్టారు, ఎవరిని అణగదొక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అణగదొక్కబడ్డారో వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కోసం, పేద బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలని ప్రారంభించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ క్రైసిస్ వచ్చినా ట్రబుల్ షూటర్గా ఆ రోజు ఈనాటి మన ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ తెలుగుదేశం పార్టీని రక్షించడం జరిగింది. ఆ రోజు నాదెండ్ల భాస్కర్రావు గారి కార్యక్రమం దగ్గర నుంచి 89-94 మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నగారు సినిమాలని చెప్పేసి, అలాగనే అసెంబ్లీలో అవమానాలు చేస్తే మళ్ళా ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తా అని చెప్పి ఆయన వెళ్ళినప్పుడు పార్టీ కార్యక్రమాలన్నిటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని రక్షించడం జరిగింది. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారితోనే ఈ తెలుగుదేశం పార్టీ అయిపోతుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ పార్టీకి నాయకులు ఎవరూ లేరు, ఈ పార్టీని రక్షించే వాళ్ళు ఎవరూ లేరన్నారు. యువ నాయకులు నారా లోకేష్ గారు వచ్చారు. అన్నగారు పెట్టినటువంటి వేళా విశేషం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని, అలాగనే గత 5 సంవత్సరాల్లో రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని ఈ తెలుగుదేశం పార్టీ నిలబడింది. 164 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావటం జరిగింది. అలాగనే ఎప్పుడు అరవింద్ బాబు గారు అంటూ ఉండేవాళ్ళు, 2019లో ఓడిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ నేను గెలుస్తాను, నేను గెలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆయన గట్టిగా నమ్మి మొండితనంగా
ప్రతి ఇంటికి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా 4 సార్లు 5 సార్లు వెళ్ళి ప్రజలందరినీ కూడా కలుసుకుని ఎవరు ఎన్ని అవమానాలు చేసినా తప్పనిసరిగా నేను ఇక్కడ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా గెలుస్తాను, ఎమ్మెల్యేగా గెలుస్తానని మొండి పట్టుదలతో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన కలిసి, అలాగనే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అందరినీ కూడా 1కి 4 సార్లు కలుసుకొని అందరి దగ్గర ఆశీస్సులు తీసుకుని 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పరిషత్ ఉపాధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే 2 పర్యాయాలు వాయిదా పడిన ఎన్నిక ముచ్చటగా 3వసారి గట్టెక్కింది. తొలి నుంచి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. కొత్తపాలెం ఎంపీటీసీ సువార్తమ్మ, పమిడిపాడు 1 ఎంపీటీసీ కంచెటి భార్గవి, ఉప్పలపాడు ఎంపీటీసీ మరియమ్మ, ఎమ్మెల్యే అరవింద బాబు హాజరయ్యారు. మరొక 12 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. తుది గడువు 11 గంటల వరకు వేచి చూసిన ఎన్నికల అధికారి 3 సభ్యుల అంగీకారంతో ఎన్నిక నిర్వహించారు. వైస్ ఎంపీపీ అభ్యర్థిగా కొత్తపాలెం ఎంపీటీసీ సువార్తమ్మ పేరుని పమిడిపాడు 1 ఎంపీటీసీ భార్గవి ప్రతిపాదించారు. ఉప్పలపాడు ఎంపీటీసీ మరియమ్మ బలపరిచారు. సువార్తమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడారు. వైస్ ఎంపీపీ ఎన్నిక 2 పర్యాయాలు వాయిదా పడ్డాయని, వైఎస్ఆర్సీపీ దుర్బుద్ధితో ఎన్నికను సజావుగా సాగనీయకుండా చేసిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులను పాల్గొనకుండా 2 సార్లు అడ్డుకున్నారని చెప్పారు. తాము చాలా ఓర్పు, సహనంతో వ్యవహరించామని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వైస్ ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ధృవీకరణని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా అది పంపుగుడి శివార్తమ్మ అని నేను నర్సరావుపేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతలను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యానిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నిజం గెలిచింది. పంపుగుడి సువార్తమ్మ, కొత్తపాలెం ఎంపీటీసీని. ఈరోజు జరిగిన మండల ఉపాధ్యక్షునిగా వైస్ ఎంపీపీగా ఎన్నుకోబడ్డాను. అరవింద్ బాబు గారికి, పార్టీ కార్యకర్తలకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరిగింది. ఇది 3వసారి పోస్ట్ పోన్ అయిన తర్వాత వాళ్ళ 3వసారి మళ్ళీ ఎలక్షన్ జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తున్నారని ఆలోచనతోటి మరి 3 ఎంపీటీసీలు కూడా ఇవాళ కోరంకు రావడం జరిగింది. ఈ కోరంలో అందరం కూడా మరి వైస్ ఎంపీపీగా సువార్తమ్మ అనే అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా అదేవిధంగా నాగమణి గారు, భార్గవి గారు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలనే ఆలోచనతో మేము ఈ 2 నెలలు కూడా ఆగటం జరిగింది. ఇవాళ ఈ కోరంలో మేము అందరం కూడా గెలవడం జరిగింది. కాబట్టి అమ్మాయి కూడా డిక్లైన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సువార్తమ్మ గారికి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. గతంలో ఎన్నికలు జరిపినప్పుడు నామినేషన్లు వేయించకుండా వాళ్ళ ఇష్టానుసారం నడుపుకున్నారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో 2 సార్లు కూడా వాళ్ళు రాకుండా గోపిరెడ్డి ఖమ్మంలో దాచిపెట్టిండు. ఇప్పుడు మా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎమ్మెల్యే గారు, అధికారులు ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నుకోవాలనో వైస్ ఎంపీపీగా ఎన్నికవబడింది. ఇది ప్రజాస్వామ్యం.
ఎన్నికల బూతుల్లోకి రానివ్వకుండా నామినేషన్లు వేయకుండా గతంలో చేసినటువంటి పిరిగి పందలో ఈ రోజున పారిపోయి ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రంలో కూర్చున్నటువంటి గోపిరెడ్డికి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో గోపిరెడ్డి. చూడండి, ఆడపడుచు ఈ రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మినీ మహానాడుని క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, టీడీపీ పరిశీలకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, సీనియర్ నేత వెన్న సాంబశివరెడ్డి హాజరీ ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి వేదిక మీదకి రావడానికి, అలాగే సంగండారి డైరెక్టర్ గారు, పెద్దలు, గౌరవనీయులు, ప్రాణానికి తెలుగుదేశానికి ప్రాణానికి ప్రాణమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈ మహానాడు సందర్భంగా, పెదకూరపాడు నియోజకవర్గ మహానాడు సందర్భంగా మీ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మండుటెండలో బాధ్యతల బరువుతో బాల్యం కరుగుతోంది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపుతున్నామని అధికారుల ఊకదంపుడు ప్రసంగాలు ఐస్లా కరిగిపోతున్నాయి. వేసవి సెలవుల్లో గ్రంథాలయ పుస్తకాలతో విజ్ఞానం పెంపొందించుకోవాల్సిన విద్యార్థులు వయసుకు మించి భారమైన పనులు చేయడం ప్రమాదాలకి దారితీస్తోంది. బాలుడు నర్సరావుపేట పట్టణంలో సైకిల్పై ఐస్లు విక్రయించడం ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరా అయినప్పటికీ ఇటువంటి బాలలకి భద్రత ఎంతవరకు అనేది ప్రశ్నార్థకమవుతుంది. నర్సరావుపేట మండలం పెదరెడ్డిపాలెనికి చెందిన కార్తీక్ రెడ్డితో పాటు అనేక మంది పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఏసీ గదులకి పరిమితమైన అధికార యంత్రాంగంపై కూడా ఉంది. పెద్దరెడ్డిపాలెం ఏం చదువుతున్నావు? ఏం అమ్ముతున్నావు నువ్వు? ఐసులు అమ్ముతున్నావా? ఎందుకు సెలవులనా? ఐస్ ఎంత? 5 రూపాయలా? రోజుకి ఎన్ని అమ్ముతావు? 100 అమ్ముతావా? ఎంతసేపు దాకా ఉంటావు? సాయంత్రం ఉదయం ఎన్నింటికి వస్తావు? అవునా? ఎక్కడ రెడ్డిపాలెం అది? నర్సరావుపేటలో నేనా? ములకలూరు దగ్గర రెడ్డిపాలెమా? నీ పేరు? కార్తిక్ రెడ్డి. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ అమ్మగారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నర్సరావుపేట పట్టణ పరిధిలోని రావిపాడు రోడ్డులో రఘురామయ్య కళాశాల ఎదురు, టైర్ల దుకాణం నుంచి కొండపల్లి ఆసుపత్రి ఎదురు స్వాగతం ద్వారం వరకు ఆక్రమణల తొలగింపుని పురపాలక సంఘం అధికారులు సక్రమంగా చేయటం లేదని విమర్శలు వస్తున్నాయి. రహదారి పక్కన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అధికారులు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కొంతమంది రోడ్డు ఆక్రమించి చేసిన ఇంటి ప్రహరీ గోడల్ని పూర్తిగా తొలగించకపోవడంపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లని ఆక్రమించి చికెన్ దుకాణాలు, వ్యాపార బంకులు, ఇళ్ల ఆక్రమణల్ని పక్షపాతం లేకుండా తొలగించాలని, భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ, జిల్లా ఉన్నతాధికారుల్ని ప్రజలు కోరుతున్నారు. నాగార్జునసాగర్ పంట కాలువ పనులలో నాణ్యత నిబంధనలు పాటించాలని, నిధుల్ని సద్వినియోగం చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో సిపిఐ ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు. రైతుల పొలాలకి రాకపోకలు సాగించేలా కాల్వల కట్టల్ని రహదారులుగా మార్చాలని, పిచ్చి తుమ్మ చెట్లు, పూడిక మట్టిని తొలగించాలని కోరారు. మేజర్, మైనర్ కాల్వల తుమ్ములు, షట్టర్లకి మరమ్మతులు చేయించాలని రైతు సంఘం నాయకులు కలెక్టర్ని కోరటం జరిగింది. కార్యక్రమంలో నాయకులు రంగయ్య, రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అబ్రహం పాల్గొన్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ మొత్తం కూడా చాలా కట్టలు తెగిపోయి పిచ్చి మొక్కలు మలిసి ఈ 5 సంవత్సరాల్లో అన్నీ కూడా మైనర్లు కానీ, మేజర్లు కానీ, తూములు కానీ మొత్తం కూడా పాడైపోయిన నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా అనేక సార్లు ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు నాగార్జున సాగర్ కుడి కాలువకి నిధులు కేటాయించారు, పనులు చేస్తూ ఉన్నారు. ఆ పనులు చాలా లోపభూయిష్టంగా జరుగుతున్నాయి. వాటిని పరిశుభ్రంగా కాలువ కట్టలు 2 వైపులా రహదారులు ఉండే విధంగా, రైతులు పొలాల్లోకి వెళ్ళే విధంగా వాటిని సరైనటువంటి మార్గంలో మొత్తాన్ని కూడా పిచ్చికంప మొత్తాన్ని కూడా తొలగించి రహదారులుగా ఏర్పాటు చేయాలని, ఏదో పై చేసి బిల్లులు పెట్టుకుంటే మాత్రం మేము కమ్యూనిస్ట్ పార్టీగా, రైతు సంఘంగా
ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాచేపల్లి మండలం ముత్యాలపాడుకి చెందిన మేడ అంకిరెడ్డి తన భార్య మేడా శివకుమారికి చెందిన సర్వే నెంబర్ 232A వ్యవసాయ భూమి రీసర్వేలో 39 సెంట్లు ఆన్లైన్లో కనిపించడం లేదని ఆవేదన చెందారు. గ్రామ సర్వేలకు ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్కి అర్జీ చేశామని అంకిరెడ్డి తెలియజేశారు. తగిన 39 సెంట్ల భూమిని తిరిగి ఆన్లైన్లో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ని వేడుకున్నామని చెప్పారు. మాది దాచేపల్లి మండలం అండి, ముత్యాలపాడు విలేజ్ నుంచి వచ్చాము. నా పేరు మేడా అంకిరెడ్డి, నా భార్యది మేడా శివకుమార్ది. 232Aలో 39 సెంట్లు రీసర్వేలో మాకు ఆన్లైన్ తగ్గించారండి. మా 232Aలో మా 39 సెంట్లు మా కలెక్ట్ చేయాల్సింది మేము కలెక్టర్ గారికి ఎంట్రీ పత్రం ఇచ్చినాము. మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. మాకు వచ్చేలా చూడండి. మేము సర్వేర్కి అడిగితే మాకు ఏదో చెబుతున్నాడు సాకులు, సర్వేర్స్ పట్టించుకొని చేయట్లా, మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు రెగ్జిట్ కొట్టారు సర్వేరు. అందుకని ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి ఆఫీసులో ఇచ్చాము అర్జీ. బ్యాంకర్లు షరతులు షూరిటీలు సిబిల్ స్కోర్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిక డిమాండ్ చేశారు. నర్సరావుపేటలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అరుణ్ బాబుకి ఆయన వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శివయ్య, రమణయ్య, సాగర్, ప్రశాంతిరాజు పాల్గొన్నారు. గత నెలలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కింద ఆన్లైన్ వదలటం జరిగినది. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో చేసుకున్న ఎస్సీలు మొత్తం ఒకటే వాళ్ళకి సమస్య ఎదురవుతుంది. ఏ సమస్య అంటే బ్యాంకర్లు ఒకటే చెబుతున్నారు, సిబిల్ స్కోరు, దానికి లోన్ ఇవ్వాలంటే తాకట్టు, దానికి బ్రోకరాలు రుణాలు బాకీలు ఉండకూడదు అని ఒక 5-6 షరతులతో పెట్టేసి ఎస్సీ ఎస్టీలు మొత్తాన్ని పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మేము పల్నాడు జిల్లా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండా ఎంఆర్పీఎస్ఎస్ మాలమోహనుడు ఆధ్వర్యంలో మెమోరాండా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి రేపే బ్యాంకర్ల మొత్తాన్ని జిల్లా వ్యాప్తంగా సమావేశం పెట్టి బ్యాంకులతో మాట్లాడి ఎస్సీ కార్పొరేషన్ లోన్లకి ఆటంకులు జరగకుండా ఇబ్బందులు లేకుండా చూస్తానని గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంఆర్పీఎస్ఎస్ మాలమోహనాడుకు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. నా పేరు తుల్లూరు శివయ్య, పివిరావు మాలమోహనాడు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్య ఉద్దేశం మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోను మాలమోహనాడు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో దానికి సంబంధించింది కనీసం ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఇప్పటి వరకు కూడా ఎంతోమంది అప్లై చేసుకుంటే నిర్విరాంగం చేస్తూ ఏవేవో సాకులు చెప్తూ వాళ్ళకి కనీసం లోన్లు ఇవ్వడానికి కూడా బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. ఇదే విషయం ఈరోజు గౌరవనీయ కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా రేపు బ్యాంకర్స్తో సమావేశమయ్యి ఎస్సీకి కావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిధులకి సమానంగా అందరికీ ఇచ్చే విధంగా నేను ఇస్తానని మాట ఇచ్చి ఉన్నారు. తప్పకుండా రానులు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ఒకసారి గత ప్రభుత్వంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు కనీసం ఎవరికి ఇవ్వలేదు. కనీసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడైనా సరే కనీసం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కువగా పెంచి వారికి కొన్ని కావాల్సిన అవసరతలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఎస్సీ ఒక దళిత వార్డులను అభివృద్ధి చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం కనీసం సహకరించాలని ఈరోజు మీడియా సమావేశంగా కోరుకుంటున్నాము. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్, కళాశాల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రజా వేదికలో కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం సమర్పించారు. పీడీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోట నాయక్ ప్రసంగించారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, బీసీ సంఘం నాయకులు శ్రీనివాసరావు, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీను నాయక్, ప్రసాద్, దర్యావళి పాల్గొన్నారు. రాష్ట్రంలో కానీ అదే రకంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో రకరకాలుగా ఉన్నటువంటి ఆ కాలేజీలకు సంబంధించినటువంటి పేద పిల్లలు దాంట్లో చేరిన తర్వాత మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీజు రియాంబర్స్మెంట్ దానికి సంబంధించిన ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికి కూడా కొద్దిగా లేట్ అయినా కూడా మరి కాలేజీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర నుంచి పిండి వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదే రకంగా వాళ్ళకి సంబంధించిన కోర్సు అయిపోయినప్పటికి కూడా మరి ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే ఇవ్వకుండా మీరు ఫీజులు కడితేనే ఇస్తాం లేకపోతే లేదని చెప్పి వాళ్ళకి అర్జెంటుగా ఏదన్నా జాబులకు కానీ మిగతా అవసరాలకి ఏమని చెప్పినా కూడా ఏనటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో చాలామంది ఇబ్బంది పడి తల్లిదండ్రులు కూడా రిపోర్ట్ చేసి ఉన్నారు, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉన్నారు. కనుక ప్రభుత్వం గుర్తింపుతో వాళ్ళ రాయితీతో నడుస్తున్నటువంటి మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో అవి దోపిడీకి ప్రజల నుంచి పిండుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు ప్రభుత్వం ఇచ్చే ఫీజుల మీద ఆధారపడి కాలేజీలో చేర్చినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రైవేటు యాజమాన్య ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా
చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చేలాగా రకరకాల ఆశలు చూపుతూ తీరా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మరి వాళ్ళ స్కూళ్ళల్లోనే పుస్తకాలు, బ్యాగులు, షూసు, యూనిఫాము, సాక్సులతో సహా ప్రతిదీ కూడా మా స్కూళ్ళల్లోనే కొనాలని చెప్పి తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేయటం, అలా కొనని పక్షంలో బయట కొన్న వస్తువులు కానీ పుస్తకాలు కానీ చెల్లవని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, ఈ విధంగా వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకుని పేరెంట్స్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం నిలువుదోపిడీ చేస్తూ ఉంది. దీంతో తమ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో ఆశతో అప్పులు సొప్పులు చేసి పిల్లల్ని చదివించుకుంటూ అప్పుల పాలవుతున్నారు. ఎల్కేజీ నుండి మొదలుకొని 10th క్లాస్ వరకు వచ్చేసరికి తల్లిదండ్రులు పూర్తిగా అప్పుల పాలయ్యి పిల్లలను ఉన్నత చదువులు చదివేయాలంటే చదివించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. దీని మీద ఇంత దోపిడీ జరుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్ ఇంత దోపిడీ చేస్తున్నా కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా విచారకరమైన విషయం. దీని మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి పల్నాడు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిబంధనలు అనేవి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడా కూడా పుస్తకాలు, బ్యాగులు, అలాగే సాక్సు లేకపోతే యూనిఫామ్ ఇలాంటి అమ్మడానికి వీల్లేదని చెప్పి నిబంధనలు చెబుతున్నప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఇవేమీ పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ప్రజల వద్ద దోచుకున్న సొమ్ముతో అనేక బ్రాంచులు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున ప్రజలపై దోపిడీకి పాల్పడుతున్నారు. వీటి మీద త్వరితగతిన జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలపై అలాగే కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. నర్సరావుపేట పల్నాడు రోడ్లోని మాతా శిశు ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి ఇబ్బందులు తీర్చేందుకు ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎంఐఎం నేతలు 2 ఫ్యాన్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీముల్లా, ఎంసీపీఐ నాయకులు రెడ్ బాషా, బీసీ సంఘం నాయకులు వల్లెపు నాగేశ్వరరావు పాల్గొన్నారు. నర్సరావుపేటలో పల్నాడు బస్ స్టాండింగ్లో ప్రభుత్వ వైద్యశాల ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. పేద ప్రజలకు వైద్యం అందించడంలో అనేక సార్లు అవార్డులు పొందిన హాస్పిటల్ ఇది. మేము ఒక 20 ఏళ్ల నుంచి గమనిస్తే అనేక సార్లు జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. ఎందుకంటే ఇది ఒక మంచి స్ఫూర్తితో ఏర్పాటు చేసిన హాస్పిటల్. పాత రోజుల్లోనే 100 పడకల పైన ఉన్న హాస్పిటల్ అంటే గుంటూరు జిల్లాలో ఇది ఒకటే, నర్సరావుపేటలో ఉంది. దాని సందర్భంగా ఇప్పుడు పల్నాడు జిల్లా అయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సందర్భంలో కొత్తగా లింగుంటలో ఒక హాస్పిటల్ ఉంది. అలానే పల్నాడు బస్ స్టాండింగ్లో ఉన్న హాస్పిటల్లో మహిళల కోసం సపరేట్గా కేటాయించిన ఓపీ విభాగం, మరి చిన్నపిల్లలు, గర్భిణీలు అనేక మంది ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షల కోసం వస్తుంటారు. మరి కొన్ని రోజుల నుంచి మేము చూస్తూనే ఉన్నాం, మీడియా కథనాలు ఫ్యాన్లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నాం. దాని సందర్భంగా ఎంఐఎం పార్టీగా అలానే మా బాషా గారు, మరి మైనార్టీ నాయకులు, మరి వల్లెపు నాగేశ్వరరావు గారు ఇలాంటి పెద్దల మొత్తం సూచనలతో సలహాలతో మరి మేడం గారు కూడా ఈరోజు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. మరి సీనియర్ వైద్యులు, మరి రెసిడెంట్ గారు వారి ద్వారాగా ఈరోజు 2 ఫ్యాన్లు మా ద్వారా ఇవ్వడం జరిగింది. అలానే దాతలు కూడా ముందుకు వచ్చి, ఎందుకంటే ప్రభుత్వ నిధులు రావాలంటే కొద్ది కష్టం ఉంటుంది, దాతలు ముందుకు వచ్చి ఇటువంటి హాస్పిటల్ ఆదుకోవాలని ఎంఐఎం పార్టీగా కోరుతున్నాము. అలానే ఈ కార్యక్రమాన్ని సహకరించిన స్నేహితులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నర్సరావుపేట పట్టణం రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 6వ గ్రామీణ యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు నందన యోగి, జల్లి శ్రీనివాసరావు గురూజీ యోగా అభ్యాసకులతో తొడి రాగం నాద ధ్యానం చేయించారు. మనకి ధ్యానం కుదరటం లేదని, మనసులో అలజడి ఇంకా అలాగే ఉందని అనుకోనవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా సంగీతాన్ని వింటూ శ్వాసని గమనిస్తూ ఆలోచనలను పట్టించుకోకుండా ఉండాలి.
ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి అని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు పరిశోధన చేసి తెలియజేశారు. అంటే మన మనస్సు చాలామంది ధ్యానం అంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు కరెంట్ ఆఫీస్లో నైట్ షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందారు. లైన్ మ్యాన్ రాజశేఖర్ తన విధుల్ని రఫీతో చేయిస్తున్నాడు. కరెంటు స్తంభంపైకి ఎక్కి పనిచేస్తూ ఉండగా కరెంటు షాక్ తగలటంతో కింద పడిపోయిన రఫీ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఒకరి పని మరొకరు చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకున్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని నర్సరావుపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ తెలిపారు. నర్సరావుపేట మండలం పమిడిపాడులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల వయసున్న ఫిరంగుల కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన కోట్ల అంజి ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అంజికి చెందిన గొర్రెలు ఫిరంగుల కోటేశ్వరరావు ఇంటి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్న విషయంపై వారి మధ్య వివాదం నెలకొంది. ఆదివారం సాయంత్రం వారిద్దరూ పోలేరమ్మ గుడి వద్ద గొడవపడ్డారు. పెద్దల వద్ద పంచాయతీ చేసుకునేందుకు వెళ్తున్న సమయంలో కోటేశ్వరరావుపై అంజి కర్రతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. నర్సరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నియోజకవర్గ కేంద్రాల్లో పసుపు సైనికుల పండుగ. మినీ మహానాడులో ఆకట్టుకున్న టీడీపీ నేతల ప్రసంగాలు. నాగార్జున సాగర్ పంట కాలువల మరమ్మతుల నాణ్యత చేయించండి. నిధుల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబుకి రైతు సంఘాల నేతల విన్నపం. నర్సరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కొత్తపాలెం ఎంపీటీసీ సువార్తమ్మ ఎన్నిక. పమిడిపాడులో గొర్రెల వ్యవహారంపై గొడవ. ఒకరి దారుణ హత్య. ఒకరికి బదులు మరొకరు విధుల నిర్వహణ. విద్యుత్ షాక్తో షిఫ్ట్ ఆపరేటర్ రఫీ దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.